బ్యాక్ టు న్యూస్. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ ఆఫీస్ నుంచి లైవ్ చూద్దాం. లేదు అది ఎన్నికల్లో ఓటమి, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వలసలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు వెన్నుపోట్లు, మరొక దిక్కు టెలిఫోన్ స్కాము, అది కాకుండా కూతురు బీరు బ్రాండీ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్ స్కాము, బీరు బ్రాండీ స్కాము. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలో అన్నట్టు ఈరోజు మధ్యలో భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, శ్రీరాముడు జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇస్తుందా, అన్నం పెడుతుందా అని మాట్లాడతాడు. మరొక దిక్కు శ్రీరామనండి, జై శ్రీరామనండి, బీజేపీని తొక్కండి అంటాడు. ఆయన మర్చిపోయినట్టుంది, కామారెడ్డిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ తండ్రిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కామారెడ్డి ప్రజలు తొక్కిన విషయం మర్చినట్టుంది ఆయన. నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఎంపీలకు ఓటు అడుగుతాడో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా గోడల మీద రాతలు, ప్రజల ఇళ్ల మీద వేసినటువంటి స్టిక్కర్సు, గత శాసనసభలో ఓటేసినప్పుడు పెట్టినటువంటి ఇంక్ సిరా, ఇంకా ఉన్నప్పుడే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీలకు వెళ్తున్నప్పుడు నేను కేసీఆర్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఏ ముఖం పెట్టుకొని మీరు ఎంపీలో కొట్టాడుతున్నారో చెప్పాలి. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు డిపాజిట్ కోసం పోటీ చేయాలి, గెలవడం కోసం కాదు. డిపాజిట్లు తెచ్చుకోవడము, దానికోసం కేసీఆర్ పర్యటన చేయాలి. ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చారు. సోనియమ్మ రాజ్యం వస్తుందని ఒకసారి, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఒకసారి, రాహుల్ గాంధీ రాజ్యం వస్తుందని ఇంకొకసారి, అనేక రకాల పేర్లతో అనేక రకాల రాజ్యాలు వస్తాయని ప్రజలకు అనేక గ్యారంటీల పేరుతో గారడి చేసి
ఓట్లు దండుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన బహిరంగ సభల్లో గ్యారంటీల విషయంలో అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడేమో ఆగస్టు 15 ఈ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల షెడ్యూల్ ఉందని ఇది 5 సంవత్సరాల క్రితమే తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2019లో జరిగాయో, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ఉంటుందో 5 సంవత్సరాల క్రితమే అందరికీ తెలుసు దేశ ప్రజలకు, ఒకరోజు అటు ఇటు. మరి ఈరోజు జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మరి మీరు 100 రోజులని చెప్పి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఆ 100 రోజులు అయిపోయినా కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు మాట మారుస్తూ ఉన్నారు. పోనీ జూన్ 4కు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కదా, జూన్ 5న ఇస్తారా? ఈ గ్యారెంటీలు అమలు చేస్తారా? మళ్ళీ దాన్ని ఆగస్టు వరకు పొడిగిస్తున్నారు. అంటే జూన్ 4 నుంచి ఆగస్టు 15 లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టుకొని ఆ తర్వాత ప్రజలకు మొండి చేయి చూపొచ్చు. ఏరు దాటే వరకు ఒక మాట, ఏరు దాటిన తర్వాత మరో మాట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, మీరు గత ఎన్నికల్లో ఫుల్ పేజ్ ఆర్టికల్స్ ఇచ్చారు. ఇందులో చెప్పారు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని. ఇంత పచ్చి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. అన్ని రకాలుగా ప్రచారం చేసి ఈరోజు ఈ గ్యారెంటీ అమలు చేయకుండా ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి, అది సోనియా గాంధీ రాజ్యమో, అది ఇందిరమ్మ రాజ్యమో, అది రాహుల్ గాంధీ రాజ్యమో, ఏదైనా రాజ్యం కానీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకుండా దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇది దగాకోరు పార్టీది. అంతేకాదు, సోనియా గాంధీ సంతకంతో ఇంకొక ఉత్తరం రాశారు ప్రజలకు. ప్రతి ఇంటింటికి ఉత్తరం పోయింది ఇది. అందులో మనను కలలు కన్నా తెలంగాణ సాకారం చేసుకునే సదావకాశం ఇప్పుడు మన ముందు ఉన్నది. మన భవిష్యత్తును నిర్మించుకునే నిర్ణయం మన చేతుల్లో ఉంది. ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా కూడా ఇస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను. ఆమెకు తెలుగు అర్థమైందో కాలేదు కానీ సంతకం అయితే పెట్టింది. ఒక తల్లిగా మాట ఇస్తుందని చెప్పింది. తల్లి ఎక్కడ పోయింది, కొడుకు ఎక్కడ పోయాడు, ఇక్కడ నాయకుడు ఏమయ్యాడు, గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ఇవి గ్యారెంటీలు అనాలనా, గ్యారెంటీలు అనాలనా, మోసం అనాలనా, దగా అనాలనా, నమ్మక ద్రోహం అనాలనా, తెలంగాణ ప్రజల వెన్నుపోటు అనాలనా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఈ సోనియమ్మ ఉత్తరం ఏమైంది? ఈ పేపర్ యాడ్ సంగతి ఏంది?
మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఏంటి? ప్రజలను ఏ రకంగా రెచ్చగొట్టారు? మరి ఈరోజు ఎందుకు గ్యారంటీల మీద మీరు మౌనం పాటిస్తున్నారు?